సారీ ఎలా కట్టుకోవాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అందరూ పట్టు సారీస్ కట్టుకుంటారు. స్పెషల్ ఏంటి అనుకుంటే కొంచెం మనం ఎంత సన్నగా ఉన్నా కూడా సమ్టైమ్స్ పట్టు సారీస్ కట్టుకుంటే లావుగా కనిపిస్తామని చాలామంది అంటూ ఉంటారు. సో అలా కాకుండా మనం కొంచెం స్లిమ్గా కనిపించాలి, సన్నగా ఎలా కట్టుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వాటి కోసం నేను ఇక్కడ తీసుకున్నాను పట్టు సారీ అండి. ఇది నాది ఆల్మోస్ట్ 7 years బ్యాక్ కొన్నాను అనమాట. నాకు వరలక్ష్మి ఫెస్టివల్ ఫస్ట్ టైం చేసినప్పుడు అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ సారీ. సో ఇదైతే మల్టీ కలర్ సారీ అండి, చాలా బాగుంటుంది. సో ఈ సారీ నేను మీతో కట్టుకొని చూపించబోతున్నాను. ఫస్ట్ మనం చీరని ఎండ్ తీసుకుందాం. ఇలా ఉందన్నమాట సారీ మొత్తము. మనం ఫాల్స్ కిందకి వచ్చేలాగా తీసుకుందాం. సారీ మొత్తం ఇలా అనమాట. సో ఫస్ట్ నేనైతే కొంచెం హైట్ తక్కువ కాబట్టి కొంచెం సారీ అఫ్కోర్స్ ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో మనకి కాళ్ళు కనపడకుండా సారీని తీసుకోండి, కొంచెం పైకి ఉంటే బాగోదు. నేను ఇంత ఫోల్డ్ చేసుకున్నాను అనమాట చీరని. సో చీరని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి తోపేసుకుంటాం. మనం టక్ చేసుకోవాలి. కొంచెం టక్ చేసుకున్న తర్వాత కూడా ఇలా అంటే ఫ్లాట్ అయిపోతుంది. సో ఇలా అయిన తర్వాత ఒక రౌండ్ తిరిగేసుకుంటాం. తిరిగిన తర్వాత దీన్ని మనం ఇలా ఇక్కడ తోపేసుకుంటాం. ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది కొంగు. సో ఫస్ట్ మనం బయట వేసేసుకుందాం. కొంచెం స్టిఫ్గా చీర అక్కడెక్కడ వెళ్ళిపోకుండా ఇటు సైడు టచ్ చేసుకున్నాను, ఇటు సైడు టచ్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మనం బయట కొంగు వేసుకోవడానికి ఇలా ఉందన్నమాట. చూసారా శారీ కుచ్చులు కూడా చాలా బాగున్నాయి దీనికి. ఇది ఎవరిదో దగ్గర వేయించానమాట, బట్ గుర్తులేదు ఎక్కడ అనేది. ఇలా ఉంది. ఫస్ట్ నేనైతే ఎంత తీసుకుంటున్నాను, జస్ట్ 3 inch బార్డర్ కన్నా తక్కువ తీసుకుంటున్నాను. మన ఫింగర్స్ ఉంటాయి కదా, మన 3 fingers అంతా తీసుకుంటున్నాను అనమాట. చూసినట్లయితే ఇక్కడ నేను 3 fingers అంతా మాత్రం తీసుకుంటున్నాను. ఇలా 1 by 1 నీట్గా కుచ్చులు వేసేసుకుందాం. ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కుచ్చులు ఉన్నాయి కదా, అందుకే కొంచెం కష్టం అవుతుంది, లేదంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. డోంట్ వరీ, ఇది చిన్నగా వచ్చిందని, బట్ దీన్ని చిన్న చేసుకొని లాస్ట్లో అడ్జస్ట్ చేసుకొని ఇస్తాం. సో అలాగే ఇవన్నీ ఒకేసారి ఈవెన్గా ఒక చోటు తెచ్చుకొని ఇస్తామన్నమాట. ఇప్పుడు ఇది ఇంకా కావాలి కాబట్టి ఇది కొంచెం తీసుకుంటున్నాను. మనకు బయట ఎంత కావాలని తర్వాత మనం కుచ్చులు వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఒక చోట తీసుకొని ఇలా మన చెయ్యి ఉంటుంది, హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ ఎంత పాసిబుల్ అయితే అంత పైకి ఎత్తుకోండి. ఇలా ఎత్తుకున్న తర్వాత ఇలా మనం షేక్ చేస్తాం అనుకోండి, మనకి ఫ్లీట్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట కదా. అలా మెజర్మెంట్తోనే ఇలా 1 by 1 తీసేసుకుంటాం. మీరు చూసినట్లయితే నేను ఫింగర్నే మెజర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫస్ట్ మనం తీసుకున్న తర్వాత ఇదంతా మనం బ్యాక్ వేసేసుకుంటాం. బ్యాక్ను మనం లెంత్ అడ్జస్ట్ చేసుకొని, అలాగే ఇది ఏమైనా బయట వస్తే దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ నాకైతే ఇది కొంచెం తగ్గించేసుకుంటున్నాను అనమాట. సో మనం ఈ ఫ్లీట్స్ అన్నీ ఒక చోటికి పెట్టుకుందాం. ఇలా లెంత్ ఎంత వస్తుందో అంత పెట్టుకొని ఇస్తాం. సో నాకు బయట సరిపోతుంది అనమాట. ఇది కొంచెం బయట వచ్చింది కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. మనకి ఏదైతే బయట వచ్చిందో దాన్ని ఆ ఫ్లీట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో సరిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం
సేఫ్టీ పిన్ అనేది భద్రంగా వేసేసుకుంటాం. ఎందుకంటే ఇది కొంచెం పట్టు శారీస్కి కొంచెం హెవీ పిన్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఊడిపోకుండా జారిపోకుండా ఇలా పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్త వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం అలాగే ఉన్నా నెక్స్ట్ మనం ఫ్లీట్స్ దగ్గరికి వచ్చేస్తాం. ఈ పార్ట్కి వచ్చేస్తాం అనమాట. దీన్ని మాత్రం తీసుకోండి. ఇక్కడ కొంచెం నీట్గా టక్ చేసుకోవాలి. మీకు ఇలా పైకి కావాలంటే ఇలా కట్టుకోవచ్చు అనమాట. లేదు హిప్ మీదకి రావాలి మనకి కొంచెం పర్లేదు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇక్కడ. సో దాన్ని అలా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ కొంచెం రైట్ సైడ్కి ఇలా టైట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనం ఒక సేఫ్టీ పిన్ అనేది సెక్యూర్ చేసుకుందాం. ఇక్కడున్న సేఫ్టీ పిన్ పైన అయినా పర్వాలేదండి, ఎందుకంటే కనిపించదు కాబట్టి. ఇలా సేఫ్టీ పిన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది కదా మనకి, ఇక్కడ ఒక 2 ఫ్లీట్స్ తీసుకుందాం ఈ సైడ్కి. ఇప్పుడు ఇదే అనుకోండి, ఇది నార్మల్ సారీస్కి అయితే ఇలా టై చేసిగానే వచ్చేస్తుంది అనమాట. ఇలా అంటే చూసారు కదా మీరు, ఇలా అంటే ఇక్కడ ఫ్లీట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఇక్కడ ఈ పార్ట్లో వచ్చేసి ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే, అలా రాకూడదు మనకి ఇవి బాగా ఇలాగే ఉండాలి అనిపిస్తే మాత్రం ఇలా తీసుకోండి. ఇలా నేను 2 ఫ్లీట్స్ తీసుకుంటున్నాను. ఒకటి అలాగే ఇంకోటి కూడా తీసుకుంటాను. 2 వీటిని మనం బాగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకసారి ఇలా ప్రెస్ చేసామనుకోండి బాగా స్టిఫ్గా కూర్చొనేస్తాయి అక్కడ. అలాగే ఈ పార్ట్కి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని కొంచెం టైట్గా ట్విస్ట్ చేసుకుంటున్నాను. పట్టు సారీ కాబట్టి జాగ్రత్త, మళ్ళీ ఎక్కువ ట్విస్ట్ చేసేకంటే ఇలా ట్విస్ట్ చేసుకున్న దాన్ని ఇలా లోపలికి కట్టేసుకోవడం అంతే. సో అలాగే చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది అనమాట. ఇదైతే కొంచెం పైకి కిందకి వచ్చేస్తుంది అనమాట టైట్ చేసుకొని లాక్కుంటే. ఇలా ఫ్లీట్స్ తీసుకొని వేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా అలాగే ఉంటుంది. అలాగే నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు మనం కుర్చీలకు వచ్చేస్తాం. మనకి పైకి వెళ్ళిపోకుండా ఉండడానికి నేను కాలు దగ్గర, ఈ లాస్ట్ ఉంది కదా కాలు దగ్గర కొంచెం తొక్కుకొని పట్టుకున్నాను అనమాట కాలుతో. మరి ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి తీసుకోండి. ఇలా ఫ్లీట్స్ పోసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పాల సారీస్ చాలా వస్తున్నాయి, అవి ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. కంచిపట్టు సారీస్ మాత్రమే కొంచెం సిల్క్ కాబట్టి కొంచెం కష్టం అన్నమాట. సో వీటిని మనం ఫ్లీట్స్ని ఇలా అనుకుందాం. ఇలా అంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం ఈ కుచ్చులు తీసుకుంటాం కదా, నేను కొంచెం బయట కిందకు వేసేసా, లేదంటే ఇంకొక కుచ్చు వచ్చేదనమాట. వీటిని కూడా మనం నీట్గా నేను ఒక హైట్ అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్, సో నాకు ఇంత కావాలనుకుంటున్నా, వాటిని నీట్గా ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత నేను ఫస్ట్ పిన్తో సెక్యూర్ చేసుకుంటానండి. పిన్నులు యూజ్ చేసేటప్పుడు సో ఇక్కడ పిన్ అనేది నేను వేసేసుకున్నాను. నెక్స్ట్ చూసారు కదా, ఇప్పుడే ఇది ఉంది కదా, నెక్స్ట్ నీట్గా ఇలా ఇలా అనుకుంటూ లోపలికి వేసేసుకోవడం అంతే. కొంచెం ఇలా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్లాట్ అవుతుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మనం
ఒకసారి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా ఆల్రెడీ ఫ్లీట్స్, ఆ ఫ్లీట్స్ని ఒకసారి లాక్కుందాం. మనం అప్పుడే ట్విస్ట్ చేసుకొని తీసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి మనం ఇలా తీసుకొని కొంచెం టైట్ చేసుకున్నాం అనుకోండి, ఇవి సెట్ అయిపోతాయి. ఫైనల్ టచ్ అనమాట వాటికి. సో ఇలా అక్కడ మళ్ళీ ఒకసారి నేను కొంచెం డిస్టర్బ్ చేశాను కాబట్టి మళ్ళీ వాటిని మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడున్న ఎక్స్టర్నల్ కూడా మనం నీట్గా మళ్ళీ ఎక్కువ ఎత్తుగా కనిపించకుండా కొంచెం క్లీన్గా మనం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇక్కడ టైట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత ఫ్లాట్గా ఉంది అనేది. మనం ఇలా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, మన హ్యాండ్ ఐరన్ అనమాట ఈ టైంలో. సో ఇలా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, మనం కొంచెం థిన్గా కనిపిస్తాం అనమాట, ఎత్తుగా కనిపించకుండా. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మళ్ళీ టైట్ అనమాట. ఇప్పుడు అరేంజ్ చేసుకుందాం ఈ పైటని. సో నేను ఇంత సరిపోతుంది నాకు, ఇంత మాత్రం ఇలా ఐరన్ చేసుకున్నట్లు హ్యాండ్ని ఐరన్ చేసేసుకొని హ్యాండ్తో ఐరన్ చేసుకోవాలన్నమాట. సో వీటన్నిటిని ఇలా 1 by 1 అనుకోవాలి. మీరు ఒకవేళ ఇది ఇక్కడ ఉందనుకోండి, ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ పోర్షన్లో ఇలా టైట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాడ్ చేసుకుంటే నెక్ మనం ఏదైతే వేసుకుంటామో నెక్లెస్ కానీ ఏదైనా, అప్పుడు బాగా స్టిఫ్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఒక పిన్ వేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, నేను దీన్ని ఇక్కడ తీసుకుంటున్నాను, అది బ్లౌజ్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతే, చూసారు కదా, ఇంతే. వెరీ సింపుల్ కదా, చాలా ఈజీగా కట్టుకోవచ్చు పట్టు శారీస్ అనేది. అలాగే స్లిమ్గా కూడా ఉంటారండి మీరు ఇలా కట్టుకుంటే. అంతే. సో నేను జ్యువెలరీ వేస్తే మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. సో నేను ఇది నా యాంటిక్ నెక్ పీస్ అనమాట, మీరు చూసినట్లయితే ఇది నా యాంటిక్ అనమాట. సో నెక్స్ట్ ఇది కూడా మల్టీ కలర్ బ్యాంగిల్స్ చూసారా, ఇవైతే మల్టీ కలర్ బ్యాంగిల్స్ అనమాట. వీటితో నేను ఈ శారీకి ఇది మ్యాచ్ చేస్తున్నాను. సో బాగుంటాయి అన్నట్లు నేను ఫీల్ అయ్యి నేను ఇవి తీసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే ఒకే హ్యాండ్కైనా వేసుకొని ఒక హ్యాండ్కి వాచ్ ప్రిఫర్ చేసే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. బట్ నేను ఇలా 2 హ్యాండ్స్కి అడ్జస్ట్ చేసుకుంటున్నా అంతే. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే జుంకాలు పెట్టుకుంటున్నాను, పెద్ద పెద్ద జుంకాలు తీసుకో. చూసారు కదా, ఈ జుంకాలు పెట్టుకున్నాను, బాగున్నాయా? ఇవి కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ జుంకాస్ అనమాట. నాకు ఎప్పుడు శారీ కట్టినా ఇదే పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో నేను హెవీ జుంకాలు పెట్టుకున్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా చెవులకి, అప్పుడు ఏం చేయాలన్నా కూడా ఒక వీడియో తీసాను అనమాట. నేను వీటికైతే నాకు కంఫర్టబుల్, నాకు పెట్టుకోవాలనిపించదు. ఒకటి 2 ఎక్కువ ఉన్నాయన్నమాట, అవి చాలా వెయిట్ ఉంటాయి. వాటి కోసం నేను ఏం చేస్తానంటే చిన్న ట్రిక్ అనమాట. ఆ లింక్ అనేది నేను ఏ ట్రిక్ యూజ్ చేస్తానో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇంకా తల కుంగ్ చేసుకొని వచ్చేస్తాను. బాయ్. సో ఇదైతే నా ఫైనల్ లుక్ అనమాట. నేను లూజ్ హెయిర్ ప్రిఫర్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే కోమ్ చేయనా చేసుకోవచ్చు. నా లుక్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇది. సో అంతే అండి.
ఈ శారీలోని కొన్ని పిక్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ పిక్స్ తప్పకుండా చూడండి. అలాగే ఈ శారీ ఎలా కట్టాను, మీకు నచ్చిందా అని కూడా ఒక కమెంట్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ. అలాగే కొత్తగా చూసినారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది అనమాట. చలో బాయ్.